అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 27 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 27 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా ఏంటి, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇది కూడా దావీదు గారు రాస్తున్న కీర్తనే. దావీదు గారు తాను శ్రమల్లో ఉన్నప్పుడు, తాను బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేశాడు అనేది ఈ 28వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంత ముందు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, దావీదు గారు ఎలా ప్రార్థన చేశారు అని మనం చాలా కీర్తనలు చదువుకున్నాం. వాటిల్లోనే ఇది కూడా ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి. దాని ఉద్దేశం ఏంటంటే, శ్రమల్లో ఉన్నప్పుడు ఒకే రకంగా ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాగైనా, ఎన్ని రకాలుగా అయినా, ఎన్నిసార్లు అయినా కానీ దేవుడికి ప్రార్థన చేయొచ్చు. దేవుడు మన మనసును చూస్తాడు, మన ఉద్దేశాలను పరిశీలిస్తాడు అని దాని అర్థం. దావీదు గారు అనేక రకాలుగా ప్రార్థన చేశారు. తాను శ్రమల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనేక రకాలుగా ప్రార్థనలు చేశారు. ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా మనం కూడా ప్రార్థన చేయొచ్చు దేవుడికి అనేది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటున్నాడు అనేది కూడా పట్టించుకోరు, ఏది పడితే అది మాట్లాడతారు. అలా కాదండి. దావీదు గారు తాను శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశారో, తాను కృతజ్ఞత కలిగినప్పుడు ఎలా ప్రార్థన చేశాడో, మాట్లాడే ప్రతి మాటలో ఎంత అర్థం ఉందో, అలాగే మనం కూడా శ్రద్ధ కలిగి దేవుడికి ప్రార్థించేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా శ్రద్ధ కలిగి ప్రార్థించాలి. మాట్లాడే ప్రతి మాటలోనూ అర్థం ఉండాలి. ఏదో గోడ దగ్గర లిస్టు చదివినట్టుగా కాదండి, ఏది పడితే చెప్పడం కాదు. దేవుడు వింటున్నాడు అని గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేయాలి. చదువుకుంటూ వెళ్దాం 28వ అధ్యాయం కూడా. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవిని ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ప్రభువా, నా ప్రార్థనకి నువ్వు సమాధానం ఇవ్వకుండా మౌనముగా ఉంటే నేను చనిపోతాను. నా శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనమైతే సమస్యల్లో ఉన్నాము, ఈ సమస్యలు మరణాంతకరంగా మారకముందే నువ్వు మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయాలి. మౌనముగా ఉండక దూరంగా ఉన్నావు, ఇలాంటి మాటలు అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. ప్రభువా, నాకు ఇంకా ఎంతకాలం దూరంగా ఉంటావు, నా చెయ్యి ఎందుకు విడిచావు, ఇలాంటి పదాలన్నీ కూడా అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే, ఇంకా నా సమస్యను నువ్వు తీర్చలేదు, ఎంతకాలం పరీక్షిస్తావు నన్ను, ఇక నా పైన కృప చూపించు, ఈ సమస్యను దూరం చేయి, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతుల్ని ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నీ వైపు చూసి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఆలకించు అని దాని అర్థం. ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం ఉండేది కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు మనం పరలోకం వైపు చూసో, పైకి చూసో, కళ్ళు మూసుకునో, చర్చ్ వైపు చూసో ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. నేను ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా విను, నా ప్రార్థన విను అన్నట్టుగా దావీదు గారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. భక్తులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. దుష్టులు అంటే చెడ్డవాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, బయటికి మాత్రం మంచిగా మాట్లాడతారు. పైకి మాట్లాడుతున్నప్పుడు మంచిగానే మాట్లాడుతున్నట్టుగా ఉంటే వాళ్ళ మాటలు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అలా చెడ్డగా నేను నడుచుకోవట్లేదు కదా, అలా భక్తిహీనంగా నేను నడుచుకోవట్లేదు కదా, అలాంటి పాపం నేను చేయట్లేదు కదా, కాబట్టి వాళ్ళని దూరం పెట్టినట్టుగా నన్ను దూరం పెట్టకో, నా ప్రార్థన ఆలకించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం గనక దుష్టుల్లాగా ఉంటే, లోపల ఒకటి పెట్టుకుని బయటికి మాట్లాడతా, మన దగ్గర ఉండేవాళ్ళు, మన కుటుంబ సభ్యులు, బంధువులు, మన శత్రువులు వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అన్నట్టుగా మనం కోరుకుంటా, లోపల ఒకటి పెట్టుకుని పైకి మాత్రం మనం నటిస్తూ వాళ్ళతో మాట్లాడామంటే దేవుడు మన ప్రార్థన వినడు. అలాంటి వాళ్ళ ప్రార్థనని దేవుడు పక్కకు నెట్టేస్తాడు. మనం అలా ఉండకుండా ఉంటేనే మన ప్రార్థన వింటాడు. నేను అలా ఉండట్లేదు కాబట్టి నా ప్రార్థన విను అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అంత ముందు కూడా మనం చదువుకున్నాం కదా, నేను మంచిగానే నడుచుకుంటున్నాను, నా మార్గాలు పరీక్షించు, నేను ఏం ఆలోచిస్తున్నానో, నేను ఏ పనులు చేస్తున్నానో నన్ను పరీక్షించి నాకు తీర్పు తీర్చు. అంతకుముందు నేను ఏదైనా పాపం చేసి ఉండొచ్చు, కానీ నేను దాన్ని పోగొట్టుకున్నాను కదా, పశ్చాత్తాపడ్డాను కదా, ఇప్పుడు నేను మంచిగా నడుచుకుంటున్నాను కాబట్టి నా ప్రార్థన ఆలకించు ప్రభువా అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు.
వారి క్రియలను బట్టి వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము, చెడ్డవారిని నువ్వే శిక్షించు. దావీదు గారిని చంపాలని ప్రయత్నిస్తారు కదా చాలా మంది, వాళ్ళకి నువ్వే ప్రతీకారం తీర్చు, వాళ్ళకి నువ్వే శిక్ష విధించు. వాళ్ళేమో నా దగ్గర మంచిగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ హృదయంలోనేమో నేను ఎప్పుడు నాశనం అయిపోతానా అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకి నువ్వే తీర్పు తీర్చు అన్నట్టుగా కూడా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇలా చేయడం తప్పు కాదండి. మనం అంతకుముందు కీర్తనలో కూడా చదువుకున్నాం, మన శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాలి అన్నట్టుగా మనం కోరుకోవాలే కానీ, లేదా వారు మారు మనసు పొందాలి అన్నట్టుగా మనం కోరుకోవాలే కానీ, మనమే వాళ్ళని నాశనం చేయకూడదు, మనమే వాళ్ళని తిడతామో మనమే వాళ్ళని కొడతామో అలా మనం చేయకూడదు. తీర్పు అనేది దేవుడికి వదిలేయాలి. మనం సమూయేలు గ్రంథాల్లో చదువుకున్నా కానీ దావీదు గారు ఎక్కడ సౌలు మీద కానీ సౌలు కుటుంబీకుల మీద కానీ దావీదు గారే వెళ్ళేప్పుడు కూడా దాడి చేయలేదు, తీర్పుని దేవుడికి వదిలేశాడు. దావీదు దగ్గర ఉండే చాలా మంది దావీదుని మోసం చేసి దావీదు ఎక్కడున్నాడో సౌలుకి చెప్పి దావీదుని చంపాలని ప్రయత్నించినా కానీ తర్వాత దావీదు గారు రాజైన తర్వాత వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా. దావీదు గారు రాజైన తర్వాత మరలా పగ తీర్చుకుని వాళ్ళని చంపాలని చూడాల. తీర్పు ఎప్పుడు కూడా దావీదు గారు దేవుడికే వదిలేశాడు. మనం కూడా మన శత్రువుల పట్ల అలాగే ఉండాలి. మన శత్రువులకి దేవుడే తీర్పు తీర్చాలని కోరుకోవాలి, లేదా వాళ్ళు మారాలి అని కోరుకోవాలి. అంతేగాని మనమే వాళ్ళని శిక్షించకూడదు అనేది కూడా ఈ దావీదు ప్రార్థన బట్టి మనం గమనించాలి. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. కొంతవరకు వాళ్ళు ఏదో బాగున్నారు, చెడ్డ పని చేసి ఆనందపడుతున్నారు అని మనకు కనబడొచ్చు, కానీ ఫైనల్గా వాళ్ళ గతి ఏమవుద్దంటే వాళ్ళు నరకానికి పోతారు. ఫైనల్గా వాళ్ళు దేవుడి తీర్పును పొందుకుంటారు అందని అర్థం. హస్తకృత్యములు అంటే బైబిల్లో చాలా చోట్ల ఈ ప్రకృతి వస్తుందండి, కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి కాదు. ఆయన హస్తకృత్యములు అంటే దేవుడు చేసే పనులు, దేవుడు చేసే మేలుల్ని వాళ్ళు గుర్తించరు, దేవుడి కార్యాలను వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు పాపాలు చేస్తారు అందని అర్థం. వాళ్ళు ఎలా పాపాలు చేస్తారు, మనసులో ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడతారనేమో ఇక్కడ చదువుకున్నాం. అంతకుముందు అధ్యాయంలోనేమో వాళ్ళల్లో ఉండే పాపాలన్నీ కూడా విడిగా చదువుకున్నాం. నా శత్రువులు అలా నన్ను చంపాలనుకుంటున్నారు, నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం సందర్భానుసారంగా ఆలోచించాలి. ఇక్కడ హస్తకృత్యములు అంటే దేవుడు చేసే కార్యాలను వాళ్ళు పట్టించుకోవట్లేదు. దేవుడి మాటలు, దేవుడి ఆలోచనలు, ధర్మశాస్త్రం ఇలాంటి ఏం పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటా, వాళ్ళ డబ్బనో ఈ లోకంలో గొప్పతనం అనో అన్నట్టుగా వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటా, ఇతరులకు అన్యాయం జరిగినా పర్లేదు, మనం ఇతరులను మోసం చేసినా పర్లేదు అన్నట్టుగా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి నువ్వే తీర్పు తీర్చు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఈ 6వ వచనం నుండి దావీదు గారు ఇంకా నన్ను రక్షించు అంటం ఆపేసి దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. మీరు గమనించండి, ఇంకా దావీదు గారి సమస్య ఏం తీర్పాలా, ఆయన చంపాలనుకున్న వాళ్ళు ఇంకా దావీదు గారిని వదిలిపెట్టలా. అయినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు అని రక్షించక ముందే దేవుడిని కీర్తిస్తున్నాడు దావీదు గారు. అంటే దేవుడి మీద దావీదు గారికి అంత నమ్మకం అందని అర్థం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. నేను దేవుడిని నమ్ముకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. కలిగెను అంటే ఇంకా దావీదు గారి సమస్యలు పూర్తిగా పోలా. దావీదు గారి సమస్యలన్నీ పోయిన తర్వాత దావీదు గారు మరలా ఇంకో కీర్తన పాడతారు. అది మనం తర్వాత అధ్యాయంలో చదువుకుందాం, 30వ అధ్యాయంలో అలా చదువుకుందాం. కాకపోతే ఇక్కడ సమస్య ఇంకా పూర్తిగా తీరకముందే దేవుడు నా సమస్యను తీర్చేశాడు అన్నట్టుగా దేవుడి మీద నమ్మకంతో దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఇక్కడైతే అభిషిక్తుడు అనగానే దావీదు గారు, తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తుని నమ్ముకున్న అందరూ అనేది మనం గమనించాలి. అందరికీ కూడా దేవుడే ఆశ్రయము, దేవుడే రక్షణ కల్పిస్తాడు. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఈ కాపరితనం గురించి కూడా అంతకుముందు కీర్తనలో మనం చదువుకున్నాం. నీ జనులు నీ స్వాస్థ్యము అంటే ఇజ్రాయేలీల ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా రక్షించు అని ఆ కాలంలో దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ కాలంలో ఎవరెవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వచనాలు అనేవి వర్తిస్తే, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు, ఎవరెవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించు, వాళ్ళ ప్రార్థన విను, దుష్టులకి నువ్వే తీర్పు తీర్చు, మంచి వాళ్ళకి నువ్వే న్యాయం చేయ అన్నట్టుగా దావీదు గారు తాను శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఈ 28వ కీర్తన అనేది దావీదు గారు
గారు తాను శ్రమల్లో ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన. కీర్తనలు 29వ అధ్యాయం, దావీదు కీర్తన. ఈ 29వ అధ్యాయంలో దేవుడి మాట యొక్క గొప్పతనం, దేవుడి స్వరము యొక్క గొప్పతనం గురించి మనం చదువుకుంటాం. దేవుడు ఏ సమస్యను తొలగించాలన్నా, ఏం చెప్పాలన్నా కానీ ఒక మాట మాట్లాడితే సరిపోద్ది కదా. మనుషుల మాటలు వేరు, దేవుడి మాటలు వేరు. దేవుడి మాటకి, దేవుడి స్వరానికి ఎంత శక్తి ఉంటుంది అనేది ఈ కీర్తనలు 29వ అధ్యాయంలో చదువుకుందాం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కీర్తనలో ఈ 29వ కీర్తన కూడా చాలా ముఖ్యమైనది. చదువుకుంటూ వెళ్దాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవాకు ఆరోపించుడి అంటే యెహోవా యొక్క లక్షణాలని వివరించండి అని దాని అర్థం. దైవపుత్రులారా అంటే ఇందులో 2 అర్థాలు వస్తాయండి. మొదటిది ఏంటంటే దేవదూతలు. సృష్టి చేసిన దగ్గర నుండి దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా దేవదూతలే కదా దగ్గరుండి చూసినవి. దేవదూతలారా, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా, దేవుడి లక్షణాలన్నింటినీ కూడా మనుషులకి వివరించండి అన్నట్టుగా దావీదు గారు దేవుడిని కీర్తిస్తున్నారు. రెండోది ఏంటంటే మనం కూడా, మనుషులందరూ కూడా ఎవరెవరైతే దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకున్నారో, దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా దేవుడి గురించి ప్రకటన చేయండి. ఇక్కడ దావీదు గారి కీర్తన మొదటి వచనంలో భావం ఏంటంటే అందరూ కూడా దేవుడి గురించి ప్రకటించండి, దేవుడి గొప్పతనాన్ని ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయండి అనేది ఈ మొదటి వచనం యొక్క భావం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్టమైన ఆభరణాలు అంటే ఏదో బంగారం, వెండి అటువంటి నగలు ధరించుకుని దేవుడికి ప్రార్థన చేయండి అని కాదండి. ప్రతిష్ఠితమగు ఆభరణములు అంటే, ప్రతిష్టం అంటే పవిత్రమైనవి. పవిత్రమైన ఆభరణాలు అంటే ఏంటి? మన యొక్క లక్షణాలు, మంచితనం, సాత్వికం, విశ్వాసం, మనం ఆత్మఫలాలను చదువుకుంటాం కదా, అవన్నీ కూడా మనం మంచిగా నడుచుకుంటూ సిద్ధపడి దేవుడి గురించి ప్రకటన చేయాలి. దేవుడి నామం ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పవాడో అందరికీ కూడా వివరించాలి అనేది ఆ వచనంలో ఉన్న భావం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఈ 3వ వచనం చదివిన అందరికీ కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ జలములపైన సంచరించుచున్నది అనే మాట గుర్తు రావాలి. దేవుడు ఎప్పుడు కూడా పని జరిగిస్తూనే ఉంటాడు, మనుషుల కోసం ఆయన ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాడు అని దాని భావం. ఆయన యొక్క గొప్పతనాన్ని ఇలా పోలిక రూపంలో చెప్తున్నాడు. దేవుడు నిజంగా సముద్రం మీద నడుస్తున్నాడు అని కాదండి, ఈ భూమి మొత్తాన్ని కూడా సముద్రంతో పోలుస్తూ దేవుడు ఈ భూమి మొత్తాన్ని కూడా ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ భూమిలో జరిగే ప్రతిదీ కూడా ఆయనకి తెలుస్తూనే ఉంటది. ఆయన మాట ఉరుము వలె ఉన్నది, ఉరుము వలె గర్జించున్నాడంటే ఆయన ఒకవేళ మాట్లాడితే ఆ మాట ఎంత పవర్ఫుల్గా, ఎంత బలంగా ఉంటుందంటే అదేదో ఉరుములు మెరుపులు వచ్చినట్టుగా ఉంటుంది అని దాని అర్థం. ఇదంతా కూడా పోలిక రూపం. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల కోసం పనిచేస్తూనే ఉంటాడు అని దాని అర్థం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. ఆ కాలంలో దేవదారు వృక్షాలన్నా కానీ, లెబనోన్ వృక్షాలన్నా అవన్నీ కూడా బాగా బలమైనవి. అందుకే దేవాలయాన్ని నిర్మించడానికి కూడా అవే వాడేవాళ్ళు. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే దేవుడి మాటకి ఎంత శక్తి ఉంది. పైనేమో ఉరుము మెరుపు అన్నాడు కదా, ఇక్కడేమో బలమైనవి, ప్రభావం గలది. భూమి మీద బలమైంది అని మనం ఏమనుకుంటామో వాటన్నిటినీ కూడా మొక్కలుగా విరిచేంత బలమైంది దేవుడి యొక్క మాట. దేవుడి యొక్క స్వరము, దేవుడి యొక్క మాటకి అంత శక్తి ఉంటుంది అనేది ఈ మాటల యొక్క భావం. ఇక్కడ మనం పరిశుద్ధాత్మనైనా ఊహించుకోవచ్చు. 3వ వచనంలో మహాజలముల మీద ఆయన సంచరించున్నాడు అంటే పరిశుద్ధాత్మనే అనుకోవచ్చు. యెహోవా స్వరము దేవుడి వాక్యము, ఆ వాక్యమే శరీర రూపిగా భూమి మీదకి వచ్చింది కదా. యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు కూడా మనుషుల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ కార్యాలు అంత బలంగా ఉంటాయి అని దాని అర్థం. ముగ్గురు వ్యక్తులు వేరువేరు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు మనుషులందరి కోసం అంతగా పనిచేస్తున్నాడు. ఆయన మాట అంత శక్తి కలిగింది అని దాని అర్థం. ఈ త్రిత్వం గురించి ఎవరికైనా అర్థం కాకపోతే మన 30 డే బైబిల్ కోర్సులో కూడా త్రిత్వం గురించి ఒక వీడియో ఉంది, అది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. మనం చదువుకుంటూ వెళ్దాం. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబనోన్ను షిరియోన్ను గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్టు ఆయన చేయును. దూడవలే, గురుపోతు పిల్లల వలె గంతులు వేయును అంటే ఆ కాలంలో దేవదారు వృక్షాలు కానీ, లెబనోను అనే ప్రాంతాన్ని కానీ బలానికి గుర్తుగా వాడేవాళ్ళు. భూమి మీద బలమైంది అని మనం దేని గురించి అనుకుంటామో అది మొక్కలైపోయి గంతులు వేయినట్లుగా, మరి చిన్న పుల్ల అయితే ఎగిరిపోతాయి కదా, అట్లా మరి అవి మొక్కలైపోయేంతగా దేవుడి వాక్యం చేయగలదు. అంటే దేవుడి వాక్యం భూమి మీద బలమైంది అని మనం దేని గురించి ఏదో అనుకుంటామో దానికన్నా బలమైంది అనే దాన్ని దావీదు గారు పోలిక రూపంలో ఇక్కడ వివరిస్తున్నారు. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును.
అంతకుముందేమో కేవలం చెట్లు, ఉరుములు, మెరుపులు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు అరణ్యాలు, కాదేశు అరణ్యం అంటే ఆ చుట్టుపక్కల ఉండే అరణ్యాలు అన్నింటికన్నా గొప్పది. అరణ్యం కన్నా గొప్పగా అగ్ని జ్వాలలు చూసేవాళ్ళు. అంటే అగ్ని జ్వాలలు వచ్చి, అంటే అగ్ని వల్ల అరణ్యాలన్నీ కూడా కాలిపోతాయి కదా, ఆ అగ్ని జ్వాల కంటే కూడా దేవుడి వాక్యం అనేది గొప్పది. అరణ్యాల కంటే గొప్పది, అగ్ని జ్వాలల కంటే కూడా గొప్పది దేవుడి యొక్క స్వరము. యెహోవా స్వరము లేళ్లను ఈయనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. దేవుడి ఆలయంలో ఉండేవంటే దేవదూతలైనా అవ్వచ్చు, దేవుడి సృష్టి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దేవుడి గొప్పతనం తెలిసిన ఎవరైనా కానీ ఈ కార్యాలన్నీ కూడా గుర్తిస్తారు. దేవుడి వాక్యం ఎంత గొప్పదో, దేవుడి స్వరానికి ఎంత బలం ఉందో వాళ్ళు గుర్తిస్తారు. బలం అంటే అదేదో నశింపజేసే బలమే కాదు, అది సృష్టించగలదు కూడా. లేళ్లను ఈయనజేయును అంటే భూమి మీద ఏ జంతువు పుట్టాలన్నా, ఏ జంతువు చనిపోవాలన్నా కానీ, అరణ్యాలు ఎలా ఉండాలన్నా కానీ, అవి ఎప్పుడు కాలిపోవాలి, ఎప్పుడు వర్ధిల్లాలి, ఎప్పుడు వర్షాలు రావాలి, ఎప్పుడు ఉరుములు రావాలి, ఎప్పుడు మెరుపులు రావాలి, ఇలా ప్రతి దాన్ని కూడా దేవుడి వాక్యమే శాసిస్తుంది. దేవుడి వాక్యం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దేవుడి స్వరానికి, దేవుడి మాటకి అంత శక్తి ఉంది అని దాని అర్థం. ఇక్కడ స్వరము అనగానే కేవలం మాట అనే అర్థం మాత్రమే రాదండి. మాట్లాడడం అంటే ఏదో పదం మాట్లాడాలి, ఏదో పదం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒక చిన్న శబ్దం వచ్చినా చాలు. దేవుడి దగ్గర నుండి ఒక చిన్న శబ్దం వచ్చినా కానీ అది భూమి మీద ఉండే అన్నింటికంటే కూడా బలమైంది, అన్నిటినీ కూడా కదిలించేది, అన్నిటినీ కూడా సృష్టించేది, అన్నిటినీ కూడా శాసించేది ఆ దేవుడి మాటే అన్నట్టుగా దావీదు గారు దేవుడి మాట యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నారు. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయను, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ మాటలు చివరిలో ఎందుకు చెప్పాడంటే 28వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం, మా సమస్యల నుండి తొలగించు దేవుడా అని మనం ప్రార్థన చేశాం కదా. దేవుడి మాటకి ఇంత శక్తి ఉంది, అంత శక్తి గల దేవుడు మనకున్న చిన్న సమస్యను తీర్చలేడా? ఆయన స్వరానికే అంత శక్తి ఉంది, ఆయన మన చిన్న సమస్యలను తీర్చలేడా? తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు, తన ప్రజలకు సమాధానాన్ని కలగజేస్తాడు. ఆయనే రాజు, ఆయనకి మాత్రమే అంత శక్తి ఉంది. మన కష్టాల నుండి ఎవరు కూడా మనల్ని దూరం చేయలేరు, కేవలం దేవుడు మాత్రమే దూరం చేయగలడు. అవి ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు రావాలో, ఎప్పుడు పోవాలో వాటన్నిటిని కూడా శాసించే దేవుడే. దేవుడి స్వరమే వాటన్నిటిని కూడా శాసిస్తుంది. మన దగ్గరికి ఎప్పుడు కష్టాలు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు మన నుండి వాటిని రక్షించాలి, ఆ సమయంలో మనం ఎలా బ్రతకాలి, వీటన్నిటిని కూడా శాసించేది దేవుడి యొక్క మాటే, దేవుడి యొక్క స్వరమే అని దేవుడి యొక్క గొప్పతనం గురించి 29వ అధ్యాయంలో దావీదు గారు కీర్తించారు. ఈ 30వ అధ్యాయంలో ఆ శ్రమలన్నీ తొలగిపోయిన తర్వాత, దేవుడి మాటకు అంత శక్తి ఉంది కదా, దేవుడు తన స్వరం ద్వారా మనకున్న కష్టాలన్నీ పోగొట్టిన తర్వాత మనం దేవుడిని ఎలా కీర్తించాలి అనేది 30వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దావీదు గారి యొక్క శ్రమలు పోయిన తర్వాత, ఆ కష్టాల నుండి విడిపింపబడిన తర్వాత, తన శత్రువులు అంతమైపోయిన తర్వాత దావీదు గారు ఈ 30వ కీర్తన రాస్తున్నారు. ఈ కీర్తన కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. గృహ ప్రతిష్టాపన గానము దావీదు కీర్తన. గృహ ప్రతిష్టాపన గానము అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ కాలంలో ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళు అంటే, ఇజ్రాయేలు చెరలోకి వెళ్ళి, బబులోని చెరలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు కదా. ఎవరెవరైతే చెర నుండి విడిపింపబడ్డారో వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశానికి మరలా వచ్చి, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ ఇల్లు వాళ్ళు మరలా కట్టుకునేటప్పుడు, అంటే వాళ్ళ గృహాలు మరలా వాళ్ళు కట్టుకునేటప్పుడు, కట్టుకున్న తర్వాత ఆ గృహంలోనికి వెళ్ళేటప్పుడు ఈ కీర్తన వాళ్ళు పాడేవాళ్ళు అనమాట. దావీదు గారేమో శ్రమల నుండి దేవుడు విడిపించినప్పుడు ఈ కీర్తన రాశారు. ఆ తర్వాత కాలంలో ఈ కీర్తనని ఇజ్రాయేలీలు ఎప్పుడెప్పుడు పాడేవాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళ శ్రమల నుండి వాళ్ళు విడుదల పొందారో, చెరలో ఉన్నారు కదా, బబులోని చెరలో చాలా కాలం, అక్కడ బాగా హింసలు అనుభవించారు కదా, వాటన్నిటిని కూడా తట్టుకొని మరలా వెనక్కి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళు కట్టుకొని మరలా అక్కడ నివాసం ఉండేటప్పుడు, ఆ గృహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, అంటే ఆ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ కీర్తన పాడుకునేవాళ్ళు. ప్రభువా, మా శ్రమల నుండి మమ్మల్ని రక్షించో, మా శత్రువుల నుండి మమ్మల్ని రక్షించో, మరలా విడిపించో అన్నట్టుగా దావీదు గారు ఈ 30వ కీర్తనలో ఎలా అయితే దేవుడిని స్తుతించాడో, ప్రజలందరూ కూడా, ఆ కాలంలో ఉండే ఇజ్రాయెల్ ప్రజలు గృహ ప్రతిష్ఠానాలు చేసేటప్పుడు ఈ కీర్తనని పాడుకునేవాళ్ళు. మనం కూడా ఏదైనా కొత్త ఇల్లు పూర్తయి ప్రవేశించేటప్పుడైనా ఈ కీర్తన పాడుకోవచ్చు, లేదా మనకున్న సమస్యలు తీరిపోయినప్పుడైనా ఈ కీర్తన పాడుకోవచ్చు. ఎప్పుడైనా కానీ దేవుడు మనకి ఏదైనా మేలు చేసినప్పుడు, మన సమస్యల నుండి మనకి విడుదల కలగజేసినప్పుడు, దేవుడి గొప్ప స్వరం, అంత బలమైన స్వరం ద్వారా ఆయన మనకి మేలు చేసినప్పుడు మనం కూడా ఈ కీర్తన పాడుకోవచ్చు, దేవునికి అలా ప్రార్థన చేయొచ్చు అనేది ఈ 30వ కీర్తన యొక్క భావం. చదువుకుంటూ వెళ్దాం.
యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. ప్రభువా, నన్ను ఉద్ధరించవు, నా శ్రమల్లో నుండి నన్ను తొలగించవు, కాబట్టి నా శత్రువులు నా విషయమే సంతోషించట్లా. ఇదిగో దేవుడు వాళ్ళకి మేలు చేశాడు అన్నట్టుగా నా శత్రువులు కుళ్ళుకుంటున్నారు నన్ను చూసి. నన్ను అంత గొప్పగా హెచ్చించావు కాబట్టి నిన్ను కొనియాడుతున్నాను, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నా ప్రార్థన ఆలకించి నాకేం కావాలో అది చేసావు. స్వస్థపరిచావు అంటే కేవలం ఆరోగ్య విషయం మాత్రమే కాదు, ఆరోగ్య విషయం అవ్వచ్చు, ఆర్థిక విషయం అవ్వచ్చు, ఇల్లు కట్టవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన సమస్యలను తొలగించినప్పుడు ప్రభువా నా బాధ నుండి నన్ను విడిపించావు, నేను నీకు ప్రార్థన చేయగా ఆ ప్రార్థన నువ్వు విన్నావు. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోకి దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి, నా శత్రువుల నుండి నన్ను రక్షించావు కాబట్టి నీకు స్తోత్రం అన్నట్టుగా దావీదు గారు కీర్తిస్తున్నారు. ఇది ఆ కాలంలో దావీదు గారికే చెందినప్పటికీ నేను చెప్తానే ఉన్నాను కదా, ప్రతి అధ్యాయంలో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించి పరిపూర్ణమయ్యాయి. పాత నిబంధనలో రాయబడిన ప్రతి వచనం, ఈ కీర్తనలో రాయబడిన ప్రతి కీర్తన యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణమైంది. కొన్ని వచనాలు మాత్రమే కొత్త నిబంధనలో రాసి నెరవేరాయి అని రాశారే కానీ పాత నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు వారిలోనే పరిపూర్ణమైంది అని అంతకుముందు అధ్యాయంలో కూడా నేను చెప్పాను. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితి అంటే దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు దావీదు గారు చనిపోకుండా దేవుడు రక్షించాడు అనేదాన్ని ఉపమాన రూపంలో ఇలా చెబుతున్నాడు. అదే అక్షరానుసారంగా తీసుకుంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3వ రోజున యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఈ మాట కూడా పరిపూర్ణమైంది. పాతాళానికి వెళ్ళి తిరిగి వచ్చి పూర్తిగా మహిమా శరీరాన్ని ధరించుకున్న ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి జీవితంలో ఇవన్నీ కూడా అక్షరానుసారంగా కూడా పరిపూర్ణమైనవి. కేవలం దావీదు గారి గురించి తీసుకుంటే ఇది భావం మాత్రమే వర్తించింది, ఇది ఉపమాన రూపంగా మాత్రమే వర్తించింది. యేసుక్రీస్తు వారి గురించి అయితే భావం ప్రకారంగాను వర్తించింది, అక్షరానుసారంగా కూడా వర్తించింది. ప్రతి కీర్తన పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరింది అనేది మనకు గుర్తుంటే ఇవన్నీ కూడా మనకి నీట్గా అర్థమవుతాయి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దావీదు గారు ప్రభువా నా శత్రువుల నుండి నన్ను రక్షించావు అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తూ ఈ మాటలు పలుకుతున్నారు. యెహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ని స్తుతించుడి. జ్ఞాపకార్థ నామము అంటే మనం ఎప్పుడు కూడా దేవుడిని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. మన ప్రార్థనని ఆయన మరవడు. పైన చదువుకున్నాం కదా, అసలు ప్రార్థన స్టార్టింగే నన్ను మరవద్దు, మౌనముగా ఉండొద్దు, నా ప్రార్థన విను అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేశారు కదా. దేవుడు విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు, నాకు జవాబిచ్చాడు, నన్ను రక్షించాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. నిమిషం మాత్రమే ఆయుష్కాలం అంటే నిజంగానే నిమిషం అని కాదండి, పోలిక రూపం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు నిరంతరం కోప్పడుతూనే ఉండడు, ఎప్పటికప్పుడు మనల్ని రక్షించాలని చూస్తూ ఉంటాడు. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం ఎల్లప్పుడూ ఉండదు, కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ కష్టంలో దేవుడు మనల్ని ఎలా పరీక్షించాలనుకుంటున్నాడో, ఆ కష్టం ద్వారా మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో, మనం ఎలా బ్రతకాలో అది మనం నేర్చుకునేంత వరకే ఆ కష్టం ఉంటుంది. అది నిమిషం మాత్రమే అంటే కొంతకాలం మట్టుగా ఉంటుంది. ఆ శ్రమ ఖచ్చితంగా తీరుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మనకి ఆనందం కలుగుతుంది. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నిరంతరం ఉంటుంది అని అనుకోవద్దు, అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దేవుడి కృప, దేవుడి దయ మరలా వస్తుంది. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. రాత్రి మాత్రమే బాధ వచ్చి ఉదయానికి సంతోషం వచ్చినట్టుగా, నిమిషం మాత్రమే కోపం తర్వాత దయ వచ్చినట్టుగా అంటే ఆ బాధ మరలా తీరుతుంది. ఏ సమస్య వచ్చినా కానీ అది నిరంతరం ఉండిద్ది అనుకోవద్దు. సాయంకాలం తర్వాత మరలా ఉదయం ఎలా అయితే వచ్చిద్దో మన బాధలు కూడా తీరతాయి. దేవుడి పరీక్షా కాలం ముగిసిపోయిన తర్వాత దేవుడు మరలా దయ చూపిస్తాడు, దేవుడు మరలా సంతోషం కలగజేస్తాడు. ఎప్పటికీ శ్రమలే ఉండవు, దేవుడి కృప కూడా ఉండిద్ది అన్నట్టుగా దేవుడిని దావీదు గారు కీర్తిస్తున్నారు. నేనెప్పుడునూ కదలను అని నా క్షేమకాలమున అనుకొంటిని, యెహోవా దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నా పర్వతమును స్థిరపరిచితివి అంటే ఇంకా నాకు కష్టాలు లేవు, నేను మంచిగా ఉంటాను, నా జీవితంలో పెద్ద సమస్యలన్నీ తీరిపోయినాయి. ఏదైతే పెద్ద సమస్య అని నేను అనుకుంటానో అవన్నీ కూడా తీరిపోయినాయి. ఇంకా నేను ఎప్పటికి కూడా కదలను. ఇప్పుడు ఏదైతే దేవుడు నాకు క్షేమం కలగజేశాడో అది ఎప్పటికీ కూడా నిలిచిద్ది అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం మంచిగా నడుచుకుంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుంటాడు. ఎప్పటికీ కదలని రక్షణని
రక్షణని దేవుడు మనకి దయచేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ కీర్తనని గృహప్రవేశాలప్పుడు ఎందుకు ఎక్కువగా పాడుకుంటారో? ఎందుకంటే దేవుడు స్థిరమైన రక్షణ కల్పించాడు అనేదానికి గుర్తుగా. కేవలం అది గృహాలకు మాత్రమే కాదండి, జీవితానికి ఇంకా ఎక్కువగా అప్లై అవుతుంది. మనం దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటే, మనం మంచిగా నడుచుకుంటే దేవుడు అంత గొప్ప రక్షణ, అంత స్థిరమైన రక్షణ మనకు కూడా కల్పిస్తాడు అంత అనర్థం. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని, యెహోవా నీకే మొరపెట్టి తిని, నా ప్రభువును బ్రతిమిలాడుకొంటిని. 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు నాకు ఇంకా రక్షణ కలగజేయనప్పుడు, నేను ఇంకా శ్రమల్లో ఉన్నప్పుడు ఎప్పుడు విడిపింపబడతానా అని బాధపడ్డాను, కలత చెందాను, నీకే ప్రార్థన చేశాను, నిన్నే బతిమిలాడుకున్నాను. నేను గోతిలోనికి దిగిపోయిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యము గురించి అది వివరించినా, నేను ఇంకా నా కష్టాల్లో అలాగే ఉంటే, నేను చనిపోతే నిన్నెవరు స్తుతిస్తారు? నీ సత్యాన్ని ఎవరు వివరిస్తారు? అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నేను నిన్ను స్తుతించేలాగా, నీ గురించి గొప్ప సాక్ష్యంగా నిలిచేలాగా నువ్వు నాకు స్వస్థత కలిగించావు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంత ముందు దాకా నేను బాధలో ఉన్నా, 7వ వచనం నుండి వివరిస్తున్నాడు కదా ఆయన అంత ముందు ఎలా ప్రార్థన చేశాడో. అంత ముందు దాకా నేను బాధలో ఉన్నా, ఎలాగా అని అనుకుంటా ఉన్నా, కానీ నేను నిన్ను కీర్తించేలాగా, నీ గురించి గొప్పగా చెప్పేలాగా, నా సమస్యని దేవుడు ఎలా తీర్చాడు అని సాక్ష్యంగా చెప్పుకునేలాగా నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చితివి, అందును బట్టి నీకు స్తోత్రం అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. గోనెపట్ట అంటే పాత నిబంధనలో మనం అంతకుముందు చాలాసార్లు చదువుకున్నాం కదా, ఇజ్రాయేలు బాధపడినప్పుడు గోనెపట్ట కట్టుకొని ప్రార్థించేవాళ్ళు. గోనెపట్ట అంటే బాధకి గుర్తు. ఆ బాధను తొలగించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు, నువ్వు ఇప్పుడు నాకు సంతోషం కలగజేసావు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గుర్తుపెట్టుకోండి, దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిని స్తుతించారు. ఖచ్చితంగా దేవుడు తర్వాత మేలు చేస్తాడు అని ముందుగానే నమ్మి, తన సమస్య ఇంకా తీరక ముందే 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, తన సమస్య ఇంకా తీరక ముందే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అని అప్పుడు స్తుతించాడు. ఇప్పుడు ఆ సమస్య నుండి రక్షణ కలిగించినప్పుడు కూడా స్తుతిస్తున్నాడు. నిత్యము నేను నిన్ను స్తుతించెదను, యెహోవా నా దేవా అన్నట్టుగా దావీదు గారు దీన్ని ముగిస్తున్నారు. ఇలా దేవుడి దగ్గర నుండి మనం కూడా రక్షణ పొందుకోవాలి అంటే మనం అంతకుముందు చదివిన కీర్తనలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యల్లో ఎలా ఉండాలి అనేది కూడా నిన్నటి కీర్తనలో మనం చదువుకున్నాం కదా. మనం మంచిగా నడుచుకుంటూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే దేవుడు ఆ సమస్యలను తొలగిస్తాడు. మనం దేవుడి గురించి గొప్పగా చెప్పుకునేలాగా, సాక్ష్యంగా చెప్పుకునేలాగా, అనేక మందికి దేవుడి యొక్క లక్షణాలను వివరించుకునేలాగా దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు అని దాని అర్థం. ఈ కీర్తనలు 28, 29, 30 ఈ 3 అధ్యాయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడి స్వరము, దేవుడి మాట యొక్క శక్తి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.